ముందు విత్తనాల కోసం పోరాటం, నాట్లు వేశాక కరెంటు కోసం ఆరాటం, రెండూ కుదిరి పంట సగం పండాక చీడపీడల చెలగాటం. అయినా కష్టాల్ని అధిగమించి పంట చేతికి తీసుకుందామనే లోపు నీటి కోసం వెంపర్లాట. కరువు జిల్లా మహబూబ్ నగర్ లో ఎత్తిపోదల పథకాల నుంచి చుక్క నీరు రాకపోవడంతో వేసిన అరకొర పంట సైతం చేతికందే పరిస్థితి లేక అన్నదాత కుదేలవుతున్నాడు. పాలమూరు రైతులకు కన్నీటి కష్టాలే మిగులుతున్నాయి. నీరు లేక జిల్లాలో 30,000 ఎకరాల్లో పంట చేతికందకుండా పోయే దుస్థితి దాపురించింది. మాగనూర్, మక్తల్ మండలాల్లో కృష్ణానది ఒడ్డున సాగు చేసిన వరి పంట ఎండిపోతోంది. తంగడి, కృష్ణా, గుడేబల్లూరు, మురహరిదొడ్డి, ముడమాల్-ఏ, ముడమాల్-బి ఎత్తిపోతల పథకాల కింద వేసిన పంట సైతం చేజారే ప్రమాదం పొంచి ఉంది. డిసెంబర్లో వరి నాట్లు వేసుకునే రైతులు పంట చివర్లో నీటి కొరత తలెత్తినా కుంటల్లోని నీటిని మోటార్ల ద్వారా పొలాలకు తరలించుకునేవారు. కానీ ఈ ఏడాది కుంటల్లో నీరు కూడా ఆవిరైపోయింది. కృష్ణాపై గూగుల్ వద్ద, భీమాపై గూడూరు వద్ద కట్టిన బ్యారేజీల నుంచి కిందకు వచ్చే అరకొర నీటిని కర్ణాటక రాయచూర్లోని థర్మల్ విద్యుత్ కర్మాగారానికి మళ్లిస్తోంది. దీంతో పాలమూరు జిల్లాకు చుక్క నీరు దక్కని పరిస్థితి తలెత్తింది. 4 ఎకరా భూమికి 18,000 లాస్ వచ్చింది. దీనివల్ల ನಾನು ఇంటి దాకా పరిస్థితి వచ్చింది. అయినా ఇంకా 25 రోజులైతే నా పంట దొరుకుతుండే. మా 8 ఎకరాల పొలం నీరు లేక మొత్తం ఎండిపోయింది. నానాక తిప్పలు పడుతున్నాం. ఎట్టి పరిస్థితి అయినా మా వర్షం మొత్తం ఎండిపోయింది. మొత్తం 200 ఎకరాల పొలాలు మొత్తం నీరు లేక ఎండిపోయింది. ఒక 2-3 ఏళ్ళ నీళ్ళు ఇచ్చింటే పుణ్యం వస్తుంది. మాకు ఏమి నీటి కొరతతో ఈసారి నారాయణపూర్ జలాశయం కింద స్వల్పకాలిక వంగడాలను రైతులు సాగు చేశారు. పొట్ట దశలో ఉన్న పంటకు 2 తళ్లు అందిస్తే రైతుకు దక్కుతుంది. అయితే నీరు వచ్చే ఆస్కారం లేకపోవడంతో దిగుబడి పంట అందని దుస్థితి నెలకొంది. మొత్తం నాది 12 ఎకరాల భూమి, 3 లక్షలు పెట్టుబడి పెట్టిన. పెట్టుబడి కూడా వెళ్ళనట్ల చేను కృష్ణానదిలో నీళ్లు లేక మొత్తం పైన ఎండిపోయింది. మా పరిస్థితి చాలా ఘోరంగా అయిపోయింది. పల్లి పిల్లలు ఇల్లు చేను కానట్ల ఒక ఎక్కడో తిరుగుతున్నాం. 2-3 రోజుల నీళ్ళు వస్తే అవకాశం ఉంటే మాకు బత్తాయి నీళ్లు, లేకుంటే మరి బతకది అప్పుల పాలయ్యి మేము పోతాం. లక్షల్లో అప్పు చేసి సాగు చేసిన పంట చేతికందకుండా పోవడం అన్నదాతలను నిర్వేదానికి గురి చేస్తోంది.